ఆదివారం ఓవైపు దేశవ్యాప్తంగా 76వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. గల్లీ నుంచి ఢిల్లీ దాకా స్కూల్స్, కాలేజీలు, షాపింగ్ మాల్స్ ఇలా ప్రతి చోట అందరూ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి రిపబ్లిక్ వేడుకలు జరుపుకున్నారు. ఈ క్రమంలోనే తమిళనాడులో ఎవరు ఊహించని ఘటన చోటు చేసుకుంది. వేడుకల్లో భాగంగా గవర్నర్ ప్రసంగిస్తుండగా పక్కనే ఉన్న ఓ పోలీస్ ఆఫీసర్ అందరూ చూస్తుండగానే గుండెపోటుతో కుప్పకూలాడు. రికార్డ్ అయిన ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారుతుంది. ఇంతకు హార్ట్అటాక్ గురైన ఆ పోలీస్ ఆఫీసర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? క్షేమంగానే ఉన్నారా? అసలేం జరిగింది? తమిళనాడు రాష్ట్రం తిరువనంతపురం సెంట్రల్ స్టేడియంలో ఆదివారం రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు గవర్నర్ రాజేంద్ర ఆర్కేకర్ హాజరయ్యారు. త్రివర్ణ పతాకం ఎగరవేసిన అనంతరం ప్రసంగించేందుకు గవర్నర్ మైక్ అందుకున్నారు. కొద్దిసేపు మాట్లాడారో లేదో అంతలోనే ఆయన పక్కనే నిలబడి ఉన్న పోలీస్ కమిషనర్ సిపి థామ్సన్ జోస్ ఉన్నట్టుండి గుండెపోటుకు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే అప్రమత్తమైన అక్కడున్న అధికారులు దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆయనకు చికిత్స అందించారు. అయితే చికిత్స అనంతరం సిపి థామ్సన్ జోస్ కోలుకున్నాడని తెలుస్తుంది. ఆ తర్వాత ఆయన యథావిధిగా డ్యూటీకి హాజరైనట్లుగా సమాచారం. ఇకపోతే సిపి థామ్సన్ జోస్ ఉన్నట్టుండి హార్ట్అటాక్ గురై కుప్పకూలడంతో అక్కడున్న జనాలతో పాటు అధికారులు కూడా షాక్కు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోనే ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది.